డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్టు చేశామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. మార్క్ శంకర్ లక్ష్యంగా పెట్టిన పోస్టులపై ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. అందులో భాగంగా దర్యాప్తు చేపట్టామని, దీంతో ఈ పోస్టులు పెట్టిన వ్యక్తి కర్నూలు జిల్లాకు చెందిన పొట్టపాసం రఘు అలియాస్ పుష్పరాజుగా గుర్తించామని చెప్పారు. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన సోషల్ మీడియా వార్లో భాగంగా అతడు ఈ పోస్టు చేశారని పేర్కొన్నారు. అల్లు అర్జున్ కు మద్దతుగా మెగా కుటుంబంపై రఘు అలియాస్ పుష్పరాజు ద్వేషం పెంచుకున్నాడని తెలిపారు. గతంలో మహిళలపై సైతం ఇతడు అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టాడని గుర్తు చేశారు. మనకి ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో 24/25 ఒక 10 days ముందు డిప్యూటీ సీఎం సార్ అండ్ ఫ్యామిలీ పైన అబ్సీన్ కంటెంట్తో పాటు పోస్ట్ చేసిన వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తర్వాత మన ఇన్వెస్టిగేషన్లో టెక్నికల్ కొన్ని మనం చేసి ఫైండ్ అవుట్ చేస్తాము ట్విట్టర్లో ఎవరు పోస్ట్ చేశారని చెప్పేసి. వాళ్ళు ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళింది, గూడూరు కర్నూలుకి వెళ్ళింది. సో రఘు అలియాస్ పుష్పరాజ్ అని చెప్పేసి అక్యూజ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మొబైల్స్ ఆల్మోస్ట్ 5 మొబైల్స్ వాడారు. 14 ఈమెయిల్ ఐడీస్ని యూజ్ చేసుకొని ట్విట్టర్ అకౌంట్లో లాగిన్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా దీని వెనక మోటివ్ని చూసామంటే ఇట్స్ అబౌట్ వీళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్. సో అదేవిధంగా డిప్యూటీ సీఎం సార్ ఫ్యాన్స్ మధ్యలో వాళ్ళు వార్ ఆఫ్ వర్డ్స్ అంటారు, అంటే వాళ్ళు పోస్ట్ పెట్టుకోవడం దాన్ని బేస్ చేసుకుని ఈ వ్యక్తి అలాంటి ఒక అబ్సీన్ కంటెంట్ని పోస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ పుష్పరాజ్ అలియాస్ రఘు పోస్ట్స్ అన్ని చూసినప్పుడు ఆడవాళ్ళని కింద పడిచినట్టు చాలా పోస్ట్ వేయడం కూడా జరిగింది. దాన్ని అన్ని బేస్ చేసుకుని అవుట్రేజింగ్ ద మోడస్టీ ఆఫ్ ఉమెన్, తర్వాత సెక్షువల్ కలర్ రిమార్క్స్, తర్వాత క్రియేటింగ్ ఎన్మిటీ బిట్వీన్ 2 groups, ఇతర మధ్యలో గొడవ జరగడానికి స్కోప్ అని చెప్పేసి సెక్షన్స్ కిందకి కేసు కట్టడం జరిగింది. సో కర్నూలు గూడూరు నుంచి పికప్ చేయడం జరిగింది. సో ఈరోజు కోర్టులో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో అంటే మెయిన్ దీని ప్రశ్నకి ఏంటంటే సోషల్ మీడియాలో ఓన్లీ పాజిటివ్ నేచర్ యూజ్ చేయాలి, కానీ ఇలాంటి నెగటివ్గా ఎస్పెషల్లీ ఆడవాళ్ళని కానీ ఎవరైనా ఒక పర్టికులర్ ఫ్యామిలీని కానీ కుటుంబాన్ని కానీ ఇలాగ టార్గెట్ చేయడం అనేది తప్పని చెప్పేసి, అంటే అది ఎప్పుడు లాస్ట్ ఒక 7 months 6 months కానీ అది చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈ కేసు కూడా ఒక సొసైటీకి ఒక మెసేజ్ వెళ్తున్న ఒక ఉద్దేశంతో పాటు ఈరోజు వాళ్ళని మీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఒకరే అరెస్ట్ చేస్తాము. స్పెసిఫిక్గా ఈ ఒక్క పోస్ట్లోనే ఆల్మోస్ట్ 38 పోస్ట్ వరకు కూడా మనం డౌన్లోడ్ చేసి తీసుకున్నాము. అంటే వీళ్ళు లైక్ చేసిన వాళ్ళని ఇప్పుడు సెగ్రిగేట్ చేస్తున్నాము. వీళ్ళ అకౌంట్ని ఇప్పుడే మనం లోపలికి వెళ్ళగలిగాము, వీళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే అకౌంట్ లోపలికి వెళ్ళడమే టెక్నికలీ చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఎవరెవరు దానికి కమెంట్స్ వేసుకుంటున్నారో వాళ్ళపైన కూడా సెగ్రిగేట్ చేస్తున్నాము. సో కొంచెం నెగటివ్ కమెంట్స్ తక్కువ ఉన్నట్టే అనిపిస్తుంది ఇనిషియల్గా. సో ఓన్లీ ఫ్యాన్స్ బేస్ చేసుకుని కాబట్టి వాళ్ళు ఇండివిజువల్గా వేసుకుంటున్నారు. బట్ అది కూడా ఆ నెగటివ్ అబ్సీన్గా వేసిన వాళ్ళు అనేది పెద్దదిగా కనిపించట్లేదు, దానికి సపోర్ట్ చేస్తున్నట్టు అలాగే ఉన్న వాళ్ళు. సో స్పెసిఫిక్గా సెగ్రిగేట్ చేస్తున్నాము. లైక్ చేసిన వాళ్ళని కేసు అలాగే ఉండకపోవచ్చు, లేదు అన్నిట్లో ఉన్నారు. ట్విట్టర్లో ఉన్నారు, ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉంది, 2లో ఉంది, 2 అకౌంట్ ఉంది. అంటే పెడుతూనే ఉన్నారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మాత్రం కాదు, పెడుతూనే ఉన్నారు. యాక్చువల్లీ అదన్నీ కూడా 37-38 పోస్ట్ ప్రకారం డౌన్లోడ్ చేస్తాం. యాక్చువల్లీ వీళ్ళు పెడుతున్నారు, బట్ అది మామూలుగా పోయింది. కానీ ఇంత అంటే స్పెసిఫిక్గా ఒక ఫ్యామిలీ అలాగ టార్గెట్ చేస్తూ వేస్తున్నారన్నది ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు వల్ల అది బయటకు వచ్చింది. యాక్చువల్లీ దానివల్ల మనం డెప్త్కి వెళ్ళాము. కేసు ఎంత మోటివ్ కోసం మీకు అది చూపించాం. ఆల్మోస్ట్ 35-36 వరకు ఐడెంటిఫై చేసాము. దాంట్లో మ్యాక్సిమం అబ్సీన్ అనేది కూడా సెగ్రిగేట్ చేస్తాం.